ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు అనేది పాత మాట. కానీ ట్రంప్ లెక్కలు మాత్రం నెగ్గాలంటే తగ్గటం కాదు, తొక్కుకుంటూ వెళ్ళిపోవటమే. జెలెన్స్కీ విషయంలో అదే చేస్తున్నారు. ఓవల్ ఆఫీస్లో ఎవడైతే నాకేంటి అంటూ రెచ్చిపోయిన యుక్రెయిన్ ప్రెసిడెంట్కు తనతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో శాంపిల్ చూపించారు ట్రంప్. యుక్రెయిన్కి మిలిటరీ సాయం ఆపేసి వార్ జోన్లో తన మార్క్ గేమ్ షురూ చేసేశారు. అంతేనా, మాస్కోపై ఆంక్షలు ఎత్తివేసే వ్యూహాన్ని తెరపైకి తెచ్చి పుతిన్కే తన మద్దతు అని క్రిస్టల్ క్లియర్ పిక్చర్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకు యుద్ధ భూమిలో ట్రంప్ ఆడుతున్న పవర్ గేమ్ ఏంటి? కీవ్కు మిలిటరీ సాయం ఆపేస్తూ మాస్కోపై ఆంక్షలు ఎత్తేసే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నట్టు? ట్రంప్ యాక్షన్ 3 ఏళ్ల యుద్ధాన్ని ఎలా మలుపు తిప్పబోతోంది? లెట్స్ వాచ్. కీవ్కు బిగ్ షాక్, మాస్కోకు ఫేవర్గా మాస్టర్ స్ట్రాటజీ. వార్ జోన్లో మొదలైన ట్రంప్ మాక్ మాస్ యాక్షన్. ఉక్రెయిన్ కథ ముగించడమే ట్రంప్ అసలు లక్ష్యమా? ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ నిర్ణయాలు, విధానాలు ఊహాతీతంగా సాగుతున్నాయి. ఉక్రెయిన్కు భారీగా యుద్ధ సహాయం చేయడాన్ని ట్రంప్ ముందు నుంచి వ్యతిరేకిస్తున్నారు. అసలు ఈ యుద్ధంలో అమెరికా ఇన్వాల్వ్ అవ్వాల్సింది కాదనేది ఆయన అభిప్రాయం. తాను అధ్యక్షుడిగా ఉంటే అసలు యుద్ధమే వచ్చేది కాదని చాలాసార్లు చెప్పారు. ఎలాగైనా ఈ యుద్ధానికి ముగింపు పలకాలని ట్రంప్ భావిస్తున్నారు. అందుకోసం పుతిన్తో చర్చలు జరపాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై ఒత్తిడి తెస్తున్నారు. ఇదే విషయంపై ఇటీవల వైట్ హౌస్లో చర్చలు కూడా జరిగాయి. కానీ అవి చివరకు వాగ్వాదంతో ముగిశాయి. జెలెన్స్కీ అసలు చర్చలకు ఒప్పుకోవడం లేదని ట్రంప్ ఆరోపించారు. పైగా అమెరికా సాయాన్ని ఆయన ఏమాత్రం గుర్తించడం లేదని అసహనాన్ని వ్యక్తం చేశారు. జెలెన్స్కీ సైతం ట్రంప్ తీరును తప్పుబట్టిన తర్వాత అమెరికా సహాయం కోసం వేచి చూస్తామని ప్రకటించారు. కానీ అప్పటికే ట్రంప్ ఈగో హర్ట్ అయింది. అమెరికా అధ్యక్షుడి ఈగో హర్ట్ అయితే రిజల్ట్ ఎలా ఉంటుందో జెలెన్స్కీకి ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది. అందుకు కారణం ట్రంప్ తీసుకున్న సంచలన నిర్ణయమే. ఎప్పుడైతే జెలెన్స్కీ వైట్ హౌస్లో తనతో వాగ్వాదానికి దిగాడో అప్పుడే ట్రంప్ ప్లాన్ మార్చేశారు. ఆ ప్లాన్నే తాజాగా అమల్లోకి తెచ్చారు. యుద్ధంలో పోరాడుతున్న ఉక్రెయిన్కు అందించే మిలిటరీ సాయాన్ని నిలిపేయడమే ట్రంప్ ప్లాన్. వైట్ హౌస్ ఈ విషయాన్ని వెల్లడించింది. ట్రంప్ లక్ష్యం శాంతి స్థాపన. ఇతర దేశాలు కూడా ఆ లక్ష్యానికి కట్టుబడి ఉండాలి. మా మిలిటరీ సాయాన్ని నిలిపేస్తున్నాం, ఇది ఒక పరిష్కారాన్ని చూపిస్తుంది అని వైట్ హౌస్ ప్రకటించింది. అయితే ఈ నిలుపుదల తాత్కాలికమేనని స్పష్టం చేసింది. రష్యాతో శాంతి చర్చలకు ఉక్రెయిన్పై ఒత్తిడి తేవడమే దీని వెనుక అసలు లక్ష్యమని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. యుద్ధ ముగింపునకు రష్యా ఆసక్తిగానే ఉన్నా జెలెన్స్కీ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. తమ దేశ భద్రతకు హామీ లభించే వరకు పుతిన్తో సయోధ్యకు అంగీకరించేది లేదని ఆయన వాదిస్తున్నారు. భవిష్యత్తులో రష్యా తమ దేశాన్ని పూర్తిగా ఆక్రమించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో జెలెన్స్కీపై ఒత్తిడి పెంచడమే ట్రంప్ ముందున్న ఆప్షన్. 3 ఏళ్ల యుద్ధానికి ఎండ్ కార్డు వేసి తద్వారా ఉక్రెయిన్లోని అరుదైన ఖనిజాలను సొంతం చేసుకోవాలనేది ట్రంప్ ఆలోచన. దాని గురించి చర్చించడానికే జెలెన్స్కీ ఇటీవల వైట్ హౌస్కు వెళ్లారు. కానీ రష్యా నుంచి తమకు పూర్తి రక్షణ కల్పించాల్సిన బాధ్యతను తీసుకోవాలని జెలెన్స్కీ ట్రంప్ పైనే ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. ఇది ట్రంప్కు నచ్చలేదు. ఈ విషయంపైనే ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. చివరకు ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయకుండానే జెలెన్స్కీ వెనుతిరిగారు. మరోవైపు ఈ పరిణామం తర్వాత అమెరికాతో ట్రంప్ కోరిన ఖనిజాల ఒప్పందానికి తాము సిద్ధమేనని జెలెన్స్కీ ప్రకటించారు. లండన్లో జరిగిన యూరప్ దేశాధినేతల సమావేశం అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు ఉక్రెయిన్ ప్రజలు ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటారన్నారు. ట్రంప్తో మరోసారి భేటీకి తాను సిద్ధంగానే ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అప్పటి వరకు అమెరికా నుంచి సాయం అందుతుందని ఆశించారు. కానీ అంతలోనే ట్రంప్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడితో అంతా అయిపోలేదు. ట్రంప్ మరో నిర్ణయానికి సిద్ధపడుతున్నారు. ఆ నిర్ణయం ఫైనల్ అయితే కనుక ఉక్రెయిన్ కథ ముగిసిపోయినట్టే. ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్కు బహిరంగంగా మద్దతు తెలుపుతూ వస్తున్న ట్రంప్ ఇప్పుడు ఏకంగా రష్యాపై అమెరికా విధించిన ఆంక్షల్ని ఎత్తేయడానికి యోచిస్తున్నారు. నిజంగా ఇది జరిగితే ప్రపంచ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. రష్యాపై ఆంక్షలు ఎత్తేయాలనే ట్రంప్ ఆలోచన వెనుక ప్రధాన కారణం మాస్కోతో సంబంధాలను మెరుగుపరుచుకోవడమేనని విదేశీ వ్యవహారాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం ట్రంప్ ఇప్పటికే చర్యలు ప్రారంభించారు. రష్యాకు చెందిన కొన్ని సంస్థలు, వ్యక్తులపై ఆంక్షలను తొలగించేందుకు ముసాయిదా జాబితాను సిద్ధం చేయాలని వైట్ హౌస్, విదేశీ వ్యవహారాల, ట్రెజరీ మంత్రిత్వ శాఖలను ఆదేశించినట్లు సమాచారం.
రాబోయే రోజుల్లో అమెరికా అధికారులు రష్యా ప్రతినిధులతో ఈ అంశంపై చర్చలు జరిపే అవకాశం ఉంది. అంతేకాదు రష్యా కుబేరులపైన ఆంక్షలు ఎత్తేసే యోచనలో ట్రంప్ ఉన్నట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య ప్రారంభించిన తర్వాత అమెరికాతో సహా అనేక పశ్చిమ దేశాలు మాస్కోపై ఆర్థిక ఆంక్షలు విధించాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుల్లో ఒకటైన రష్యాపై ఆంక్షలు విధించడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పుడు రష్యాపై ఆంక్షలు ఎత్తివేస్తే చమురు సరఫరా పెరిగి ధరలు తగ్గే అవకాశం ఉంది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొంత ఊరట కలిగించొచ్చు. ట్రంప్ రష్యాపై ఆంక్షలు ఎత్తేయడం, ఉక్రెయిన్కు సైనిక సాయం నిలిపేయడం వంటి చర్యలు అమెరికా విదేశాంగ విధానంలో గణనీయమైన మార్పులకు సంకేతంగా చెప్పొచ్చు. అయితే ఈ మార్పులు ఎంతవరకు ఫలిస్తాయి, ప్రపంచ శాంతి భద్రతపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో ఇప్పుడే చెప్పడం కష్టం. ఇదే సమయంలో రష్యాపై ఆంక్షలు ఎత్తివేస్తే అమెరికాకు మాస్కో నుండి ఏం లభిస్తుంది, వాషింగ్టన్ అసలు ఏం ఆశిస్తోందనే ప్రశ్నలకు మాత్రం క్లారిటీ లేదు. ఆంక్షల ఉపశమనానికి ప్రతిగా ట్రంప్ ప్రభుత్వం మాస్కో నుండి ఏదైనా కీలక హామీని కోరుకుంటుందా అన్నదానిపైన క్లారిటీ లేదు. ఉక్రెయిన్కు మిలిటరీ సాయం ఆపేయడం, అదే సమయంలో రష్యాపై ఆర్థిక ఆంక్షల్ని ఎత్తివేసి ఆలోచన చేయడం వెనుక ఒకటి మాత్రం క్లారిటీగా కనిపిస్తోంది. వీలైనంత త్వరగా ఉక్రెయిన్ కథ ముగించే ఛాన్స్ పుతిన్కి ఇస్తున్నారు ట్రంప్. ప్రస్తుతం ఉక్రెయిన్ పరిస్థితి దారుణంగా ఉంది. 3 ఏళ్ల వార్లో పెద్ద ఎత్తున సైనికులు మరణించారు. రష్యాను అడ్డుకునేందుకు ఆయుధాలు కూడా పెద్దగా లేవు. ఇదే సమయంలో మారుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కీవ్పై దాడుల తీవ్రత పెంచారు పుతిన్. ఇలాంటి సమయంలో కీవ్కి తాత్కాలికంగా ఆయుధ సాయం ఆపేయడం అంటే పుతిన్ను రెచ్చిపోమని చెప్పడమే. పైగా జెలెన్స్కీకి అండగా ఉంటామన్న యూరప్ దేశాల సత్తా ఏంటో ఈ దెబ్బతో తేలిపోతుంది. ఈ మొత్తం ఎపిసోడ్లో ట్రంప్ ఈగోను హట్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో జెలెన్స్కీతో పాటు ప్రపంచం మొత్తానికి ఓ క్లారిటీ రావడం ఖాయం.